టు యాస్మిన్స్ కిచెన్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నా ఛానల్కు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ. ఇప్పుడు ఆనియన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్ కార్న్ పౌడర్, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు. ఒక బౌల్ తీసుకొని ముందుగా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకునేవారు ఇంకొక ఆనియన్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఆనియన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆనియన్ నుంచి వచ్చే వాటర్తోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నవారు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక కప్లోకి తీసుకున్న కార్న్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. కార్న్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ నుంచి రిలీజ్ అవుతున్న వాటర్తోని కార్న్ పౌడర్ని కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ అనేది నేను కార్న్ పౌడర్ని ఏ బౌల్లో అయితే తీసుకున్నానో అదే బౌల్లో వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటున్నానండి. మీరు వాటర్ అనేది కొద్దిగా చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి అనేది మరీ జోరుగా అయితే పకోడీలు క్రిస్పీగా రావు. ఆయిల్లో పకోడీలు అనేవి క్రిస్పీగా రాకుండా ఆనియన్గా విడిపోతూ ఉంటుందండి. పిండి అనేది స్టిక్కీగా ఉంటే పకోడీలు అనేవి క్రిస్పీగా వచ్చి తినడానికి రుచికరంగా ఉంటాయండి. ఇక్కడ పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చూసారా పిండి ఎలా స్టిక్కీగా అయిందో. ఇలా ఆనియన్కి పిండి అనేది బాగా తగులుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇవి బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు పిండి అనేది ఇలా బాగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడైందో లేదో చూసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా మనం కలిపి పెట్టుకుంటున్న పిండిని చిన్న బాల్స్ లాగా ఆయిల్లో యాడ్ చేయాలి. ఇలా మనం బాల్స్ని యాడ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీదికి చిట్లకుండా ఉండడానికి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్లో పిండి వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఇస్తే
పకోడీలు అనేవి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి. ఇలా ఈ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. సాయంత్రం పూట పిల్లలు క్రిస్పీగా తినడానికి ఈ పకోడీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పకోడీలు అనేవి మాడిపోతాయి. చూసారా, క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో పకోడీలు. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదండి. పకోడీ అంతా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి ఉల్లిపాయ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.